నియోజకవర్గంలో బీసీలపై దాడిని ఖండించిన ఆర్యకటిక రాష్ట్ర చైర్మన్ హరికృష్ణారావు అనంతపురం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు ఆర్యకటిక రాష్ట్ర చైర్మన్ హరికృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా హరికృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉండాలంటే అది చూసి ఓర్వలేకే రాష్ట్రంలో వైసీపీనే తెలుగుదేశం నేతలపై దాడులు చేసి అనేక గొడవలు సృష్టిస్తున్నారని, తునిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగిందని ఆర్యకటిక రాష్ట్ర చైర్మన్ హరికృష్ణారావు మీడియాకు వివరాలను వెల్లడించడం జరిగింది। హరికృష్ణారావు ఆర్యకటిక కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్। కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలైంది। గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సంక్రాంతి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుపుకుంటున్నారు। సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటుంటే వైసీపీ నేతలు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి భయభ్రాంతులుగా చేస్తున్నారు। తుని నియోజకవర్గంలో అల్లివీడు గ్రామానికి చెందిన టీడీపీ నేత లాలం బంగారయ్య గారిని వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడం జరిగింది। అధికారం కోల్పోయి వైసీపీ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక మతి భ్రమించి రప్పా రప్పా అంటూ ప్రజలకి వేరే సాంకేతికం ఇస్తున్నారు। బడుగు బలహీన వర్గాలంటే వైసీపీ నేతలకు నచ్చడం లేదు, ఓర్చుకోలేకున్నారు గత వైసీపీ ప్రభుత్వం। గిట్టని వారు వైసీపీ అందుబాటులో ఉంటూ వైసీపీ హయాంలో గత స్థానిక ఎన్నికల్లో బీసీలకు 30% రిజర్వేషన్ అన్యాయం జరిగింది। కోత విధిస్తూ 16,800 మంది ప్రజాప్రతినిధులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన పదవులు దక్కకుండా పోయాయి। బీసీలను రాజకీయ ప్రాధాన్యత దెబ్బతీసి బీసీలపై వేధింపులకు పాల్పడుతున్నారు। జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో చేనేత వర్గానికి చెందిన మందం సుబ్బయ్య గారిని రోడ్డు మీద అతి దారుణంగా నరకడం జరిగింది। అమర్నాథ్ గౌడుని రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపడం జరిగింది। పల్నాడులో బాలయ్య యాదవ్, తోట రామచంద్రయ్య వంటి వందలాది మంది బీసీ నేతలను పొట్టబెట్టుకున్నారు। అలాగే అన్నయ్య పాత్రుడు, సబ్బం హరి, పల్లా శ్రీనివాస వంటి నేతల ఇండ్లను కూల్చేయడం జరిగింది గత ప్రభుత్వంలో। అలాగే అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని అక్రమ కేసులతో వేధించడం జరిగింది గత ప్రభుత్వంలో। జగన్మోహన్ రెడ్డి ఓటే తెలియజేస్తున్న బీసీలు సంఘటితమై ప్రతిఘటించే కాలం వచ్చింది। మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా। మీరు ప్రతిపక్షంలో 11 సీట్లతో పరిమితమయ్యారు। బీసీలు గతంలో బీసీలు కానీ మీకు సపోర్ట్ చేసింటే మీరు కానీ అధికారంలోకి వచ్చారు, అందుకే మీకు బీసీలు సపోర్ట్ లేకనే మీరు 11 స్థానాలు పడిపోయారు। బీసీలను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। తెలుగుదేశం పార్టీ బీసీలకు ఉన్నత స్థానంలో ఇచ్చి మాలాంటి వారిని గౌరవ పదవులు ఇస్తూ ఎంతో స్థానానికి తీసుకుపోతున్నారు। రాబోయే భవిష్యత్తు కాలం బీసీలే దాన్ని మీరు మర్చిపోకూడదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను।